హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వీడియో. ఈ వీడియో తర్వాత ఇలాంటి వీడియో ఇంక నేను చేయకపోవచ్చు. ఎంట్రీ లెవెల్ మార్కెటింగ్, ఆర్గనైజర్ చైన్ సిస్టమ్ అనేది ఈ వీడియో ఉండబోతుంది. ఈ వీడియో అనేది ఒక వ్యక్తి గురించి గాని, ఒక కంపెనీ గురించి మాత్రం కాదు. కొన్ని ఫేక్ కంపెనీస్ గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. జెన్యూన్ కంపెనీస్ వాడి గురించి కాదు. నేను మోసపోయాను కాబట్టి నాలాగా ఎవ్వరూ మోసపోకూడదని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకనేది ఒక మంచి క్లారిటీ వస్తుంది. ఫేక్ కంపెనీస్ ఉన్నాయా? పార్ట్ టైమ్ జాబ్ కావచ్చు, ఫుల్ టైమ్ జాబ్ కావచ్చు. దీని గురించి ఫుల్ లెంగ్త్‌గా మీకు ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాను. అసలు ఈ ఫేక్ కంపెనీస్ ఎవరిని టార్గెట్ చేస్తారు? చూడడానికి ఎవరైతే ఇంటి దగ్గర చదువుకొని ఖాళీగా ఉంటారో, ఇంకా నాకు జాబ్ వస్తుందా రాదన్న భయంతో ఉన్నవారు, పెళ్ళైన మహిళలు, నిరుద్యోగులు, 10థ్ కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఆ తర్వాత ఏదైనా చదువుకొని 1 లేదా 2 సంవత్సరాలు ఖాళీగా ఉన్నవారు, ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారో వారిని ఈ స్కామ్ చేసి బుట్టలో వేసుకోవడం జరుగుతుంది. అసలు ఈ స్కామ్ ఎలా జరుగుతుంది? ఎలా మనల్ని అప్రోచ్ అవుతారు? అనేది నా లైఫ్‌లో జరిగింది కాబట్టి నాకేం జరిగిందో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. దాన్ని బట్టి 1 ఆర్ 2 మెంబర్స్ మారినా కూడా నేను ఈ వీడియో చేసినందుకు ఎంతో కొంత మీకనేది యూజ్ అవుద్దని అనుకుంటున్నాను. కొన్ని రోజుల క్రితం నాకేం జరిగిందంటే, నేను డిగ్రీ అయిపోయి ఖాళీగా ఉన్నాను. అలాంటి టైంలో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండు నా నంబర్ కనుక్కొని కాల్ చేశాడు. ముందుగా అతను కాల్ చేసినప్పుడు మంచిగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఎలా ఉన్నావు? ఏంటి? ఎక్కడున్నావు? ఇలా అన్నీ అడిగాడు. లాస్ట్‌లోకొచ్చేసరికి అతను ఒక విషయం చెప్పాడు. మామ నాకు ఈ విధంగా సమ్ ప్లేస్‌లో మంచి జాబ్ వచ్చింది. మంచిగా సెటిల్ అయ్యాను. నేనింగా 1 ఆర్ 2 ఇయర్స్‌లో మంచి మంచిగా కార్ కావచ్చు, తర్వాత బైక్ కావచ్చు, ఇలాంటివి నేను తీసుకుంటాను. నాకొక మంచి లైఫ్ దొరికింది మామ. మంచి ప్లాట్‌ఫార్మ్‌లో కూడా ఉన్నానని చెప్పడం జరిగింది. నేనుండేసి ఎక్కడ జాబ్ చేస్తున్నావు అని అడిగాను. అడిగితే ఈ విధంగా మహారాష్ట్రలో జాబ్ చేస్తున్నాను. కంపెనీ నేమ్ అయన్నీ హైడ్ చేసేస్తున్నా అండి. కానీ ప్లేస్ అయితే చెప్తాను. నేను మహారాష్ట్రలో జాబ్ చేస్తున్నా అని చెప్పాడు. నువ్వు డిగ్రీ చదివావు గదా! మా కంపెనీలో ఏమైనా వేకెన్సీ ఉంటే నీకు చెప్తాను మామ. 4 డేస్ లేదా 1 వీక్‌లో చెప్తానని చెప్పడం జరిగింది. సరేలే అని నేను గమ్ముగున్నా. 1 వీక్ తర్వాత కాల్ చేసి, "మామ మా కంపెనీలో జాబ్ వేకెన్సీ ఉన్నాయి. డిగ్రీ బేసిక్ మీద" అని చెప్పాడు. అనంటే, "సరేలేరా అంత దూరం నేను మహారాష్ట్ర అంటున్నావు గదా! అంత దూరం నేను రాలేనులే" అని చెప్పా. "సరే మామ మంచి ఆఫర్ పోగొట్టుకుంటావు. మంచిగా సాలరీ వస్తది. నువ్వు లగ్జరీగా బతకొచ్చు" అని మంచి ఆశలు పెంచాడు. సరే అనేసి అప్పటికి మన దగ్గర మనీ లేవు కదా! అనేసి నేను గమ్ముగున్నాను. అలా కొన్ని రోజులు గమ్ముగున్నాను నేనే. మళ్ళా వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి నాకు కాల్ చేశాడు. "మామ మళ్ళీ ఈ జాబ్స్ రమ్మన్నా రావు. నీకు మంచి లైఫ్ ఉంటుంది. నువ్వు వస్తావా? రావా? వస్తావా?" అని అడిగాడు. సరే అనేసి ఇంట్లో అడుగుతా మామ. ఇంట్లో అడిగేసి నేను నీకు విషయం చెప్తా అని చెప్పా. సరే అనేసి ఇంట్లో అడిగాను. అంత దూరం వద్దులే అని చెప్పారు. అయినా కూడా అతను కరెక్ట్‌గా నైట్ వచ్చేసి 8 గంటలకు కాల్ చేశాడు. కాల్ చేసి "మామ ఇది మంచి ఆఫర్ మామ మళ్ళీ మళ్ళీ దొరకదు" అనేసి ఒకటికి 4 సార్లు మన మైండ్ అనేది పూర్తిగా జాబ్ చేయాలి, మనం సక్సెస్ అవ్వాలి అనే మాటలతోనే అతను మన మైండ్‌ని ఫుల్‌గా నింపేశాడు. సరేలే ఒక 2 డేస్‌తో కలుతా అని చెప్పాను. కాల్ పెట్టేసే ముందు మామ ఇక్కడ ఫుడ్‌కి కావచ్చు, రూమ్‌కి కావచ్చు, మన కంపెనీలో జాయిన్ అయ్యేదానికి కొన్ని అప్లికేషన్ ఫీజు కావచ్చు, ఒక 20,000 తెచ్చుకో మామ అని చెప్పాడు. సరేలే మనం కొంచెం దూరం పోతున్నాం గదా! ఏమైనా అవసరం వద్దనేసి ఇంగ అక్కడ ఇక్కడ అప్పు జేసేసి ఒక 25,000 దాకా మనీ అనేది ఎలాగోలా తెచ్చుకున్నాను. ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట మా ఫ్రెండ్స్ కావచ్చు, ఒక 25,000 అనేది జమ చేసుకున్నాను. మా బ్రదరు నేను మహారాష్ట్ర కదిలాం. మా ఊరు నుంచి హైదరాబాద్‌కి వెళ్ళాము. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకి వెళ్ళాం. మహారాష్ట్ర నుంచి అది కూడా మారుమూల ప్రాంతం. ఒక మహారాష్ట్ర నుంచే 300 కిలోమీటర్ అవతలుంటది. అక్కడికి వెళ్ళాలంటే అట్‌లీస్ట్ 3 డేస్ పట్టింది మాకనేది. ఒక చిన్న విలేజ్‌లో ఒక 20, 30 రూములు తీసుకొని అక్కడ ఓన్లీ తెలుగు వాళ్ళు మాత్రమే ఉన్నారు. మిగతా అంతా మన లాంగ్వేజ్ కాదసలకి. అక్కడికి వెళ్ళాము. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు డ్రెస్ సెన్స్ కావచ్చు, లేతే మాట్లాడే విధానం కావచ్చు, నడిసే విధానం కావచ్చు, ఏదో ఒక ప్రొఫెషనల్‌గా ఇతను చాలా సంపాదిస్తున్నాడు అనే ఫీలింగు మనకు కలుగుతుంది వాళ్ళని చూడంగానే. ఒక 40 ఇయర్స్, 45 ఇయర్స్ పెద్దలు కూడా మనం పోయినోళ్ళని సార్ అనేసి నీట్‌గా పలకడం జరుగుతుంది. సరే అంతా బాగుందిలే అనుకున్నాము. సార్ అంటున్నాడు గదా! ఓకే. మనం మంచిగా సెటిల్ అవ్వచ్చు. మంచిగా ఉన్నారు ఈళ్ళు అనేసి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత
రూమ్‌లోకెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యాము. ఫ్రెష్ అప్ అయ్యేసి అవునా నైట్ అయింది. సర్లే అని పనుకున్నాము. మార్నింగ్ వచ్చేసి మామ రేపు గాని, ఎల్లుండి గాని ఇంటర్వ్యూ ఉంటది. నువ్వనేది కొంచెం ప్రశాంతంగా మైండ్ రిఫ్రెష్‌గా పెట్టుకో ఉండు. నీకనేది ఖచ్చితంగా వస్తదిలే. నేను రికమెండ్ చేస్తాను కూడా. నీ జాబ్ వచ్చేదానికి అని చెప్పారు. అలాగే అనేసి హ్మ్. ఒక 1 ఆర్ 2 డేస్ అయిపోయింది. ఆ తర్వాత నీకు ఇంటర్వ్యూ ఉంది అని నైట్ చెప్పాడు. మార్నింగ్ వెళ్దాం మనం అని చెప్పాడు. మనం వచ్చేసి మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యేసి ఒక రేంజ్‌లో టక్కు, గిక్కు, షూస్ అన్నేసి ఫార్మల్‌గా అంతా రెడీ అయ్యేసి వెళ్ళాను. మంచి హోటల్‌లో ఇంటర్వ్యూ అనేది అరేంజ్ చేశారక్కడ. సర్లే అనేసి నా ఎనకాల ఒక 40 మెంబర్స్, 45 మెంబర్స్ దాకా అందరున్నారు. అని ఉంటే మంచిగా అందరూ కూడా టక్ చేసుకొని, అంతా నీట్‌గా షూస్ ఏసుకొని, బెల్ట్ ఏసుకొని, టై ఏసుకొని అంతా చూసానికంటే ఎలా ఉన్నారంటే ఈళ్ళు లేదు మినిమమ్ ఒక మంత్‌కి ఒక 50,000నో, 70,000నో ఈళ్ళకి మంత్లీ వస్తుందని అనుకున్నా. సర్లే అనేసి స్టార్ హోటల్ గాబట్టి అక్కడే కూర్చునడానికి గాని, మనకి ఫ్రూట్ జ్యూస్ కానీ, ఇలా వాటర్ గానీ మంచిగా అరేంజ్ చేయడం గానీ, మాట్లాడే విధానం కానీ, మళ్ళా సైడ్‌లో వచ్చేసి అబ్బా! ఈ కంపెనీలో చేరితే ఒక పెద్ద డెవలప్ అయిపోతాం. మనం కార్ కొనుక్కోవచ్చు, బైక్ కొనుక్కోవచ్చు అనే రేంజ్‌లో వోళ్ళు మాకు వినిపించేలా చెప్పడం జరిగింది. సర్లే అనేసి అప్పటికే మనం ఒక రేంజ్‌లో ఊహించుకుంటున్నాం. అబ్బా! మనం డెవలప్ అయిపోయాము అనేసి. సర్లే అనేసి ఫస్ట్ రౌండ్‌కెళ్ళాము. 2 ఒక 40 మెంబర్స్ ఉంటే 20 మెంబర్స్ ఒకసారి, ఇంకో 20 మెంబర్స్ ఇంకోసారి. అలా వాళ్ళనేది ఇంటర్వ్యూ అరేంజ్ చేయడం జరిగింది. సర్లే అనేసి ఇంటర్వ్యూ హాల్‌లోకెళ్ళాము. కూర్చున్నాము. ఆ ఫస్ట్ రౌండ్‌లో వాళ్ళు మాట్లాడే విధానం ఎలా ఉందంటే, ఒక ఆఫీషియల్‌గా చాలా రిచ్ అయిపోతాము. మీరు ఈ జాబ్ గాని జాయిన్ అయ్యారంటే, మీ అమ్మ నాన్న కావచ్చు, మీ పిల్లల్ని కావచ్చు, అందరిని కూడా మంచిగా సంపాదించుకొని మీరనేది మీ అమ్మ నాన్నని బాగా చూసుకోవచ్చు. మీ పిల్లల్ని బాగా చూసుకోవచ్చు. మీ భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది. మీరు బైక్ కొనుక్కోవచ్చు, కార్ కొనుక్కోవచ్చు. ఇలా అనేది ఒక మనిషి ఎలా డెవలప్ అవ్వాలో మొత్తం క్లియర్ కట్‌గా చెప్పడం జరుగుతుంది. అలా రౌండంతా కొంతమంది సార్ వాళ్ళు ఫస్ట్ రౌండ్‌లో ఇలా మాట్లాడతారు. సరే అనేసి ఫస్ట్ రౌండ్ అయిపోతుంది. అయిపోంగానే మనం బయటకొస్తాం. బయటకొచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే, అబ్బా! మనం ఖచ్చితంగా సక్సెస్ అయిపోతాము. ఇదింక లేదు మనకి లైఫ్ ఫుల్ చేంజ్ అనేటట్టు ఆళ్ళు మనల్ని హిప్నటైజ్ చేస్తారు. సర్లే అనేసి అందరితో నేను గమ్ముగున్నానా, మా ఫ్రెండ్స్‌కి ఫోను చేసి, "అరే మామ చాలా మంచి జాబ్ దొరికిందిరా. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ మంచి జాబ్ అనేది ఇప్పించాడు" అని మా ఫ్రెండ్స్‌లోనే ఒక 4, 5 మెంబర్స్‌కి చెప్పా. ఓకే అని జెప్పారు. వాళ్ళు కూడా. మాకేమన్నా కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురొచ్చేసి "మాకేమైనా అవకాశం ఉంటే చూడు" ఇలా అని చెప్పారు. సర్లే అనేసి, "సర్లే మామ ఇంగా మొత్తం 4 రౌండ్స్ ఉన్నాయంట. ఒక రౌండ్ అయిపోయింది. మొత్తం వచ్చేసి 4 ఇంటర్వ్యూలు జరుగుతాయంట బావ 4 రౌండ్స్ దాకా. ఒక రౌండ్ అయిపోయింది. ఇంగా 3 ఉన్నాయి గదరా మామ! అయిపోంగా నీకు చెప్తా" అని చెప్పా. అదే రోజు మధ్యాహ్నం వచ్చేసి సెకండ్ రౌండ్ స్టార్ట్ చేశారు. సెకండ్ రౌండ్‌లో వచ్చేసి ఇంకొంతమంది సార్ వాళ్ళొచ్చారు. వాళ్ళొచ్చేసి మీరనేది ఇలా గ్రో అవ్వాలి, ఇలా డెవలప్ అవ్వాలి, ఇలా మీరు గాని స్కిల్స్ గాని, లేదా జాబు ఎలా చేసుకోవాలి, మీరు డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, ఇలా వోళ్ళొచ్చేసి మాట్లాడడం జరుగుతుంది. మనకనేది మన మైండు అంతా బ్లాంక్ అయిపోయి, ఓహ్! మనం ఇలా సంపాదించుకోవచ్చా, ఇలా ఉండొచ్చా అనే థాట్‌లోనే ఉంటాం. అండ్ ఆ థాట్‌లోనే మనల్ననేది మోటివేషన్ చేస్తారు వాళ్ళనేది. అప్పటికే మనకు ఆలోచించే టైం కూడా వాళ్ళనేది ఇవ్వరు. వాళ్ళు చెప్పే మాటలు కావచ్చు, మనం ఆలోచించేదానికి కావచ్చు, ఆ టైంలో అయ్యే గుర్తొస్తా ఉంటాయి వాళ్ళు చెప్పినయే. ఒకరోజు అయిపోయింది, రూమ్‌కెళ్ళాము. ఈవినింగ్ అయింది. వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఏం చెప్పాడంటే, "మీకనేది రేపు థర్డ్ రౌండ్ ఉంటది. కొంచెం ప్రిపేర్డ్‌గా ఉండు. కొంచెం మంచిగా ఆలోచించు. ఆళ్ళు నేను చెప్పేత్తాను. వచ్చేసి మా ఫ్రెండ్స్ అని చెప్తాను. నిన్ను పెద్ద క్వెషన్స్ ఏమి అడగరు. ఏమైనా డౌట్స్ ఉంటే నా పేరు రెఫర్ చెయి" అని చెప్పారు. సర్లే అనేసి నెక్స్ట్ డే అయింది. మార్నింగ్ వెళ్ళాం అక్కడికి. మార్నింగ్ వెళ్ళగానే థర్డ్ రౌండ్‌లో అవునా ఒక 5 మెంబర్స్ కూర్చున్నాము. 5 మెంబర్స్ కూర్చున్న తర్వాత ఏందంటే, కొన్ని వీడియోస్ ఆర్ ఫోటోస్ చూపించారు. వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అయింది? వాళ్ళు ఏం కొనుక్కున్నారు? కార్ కొనుక్కున్నారా? బైక్ కొనుక్కున్నారా? విల్లా కొనుక్కున్నారా? ఎలా ఆహ్, మలేషియా కావచ్చు, సింగపూర్ కావచ్చు, ఇలా ట్రిప్‌లేస్తుంటారు కదా! ఆ వీడియోస్ కొన్ననేది మాకు చూపించారు. అందులో వాళ్ళ లగ్జరీ లైఫ్ అనేది మాకు చూపించడం జరిగింది. సరేలే నేనొక్కడినే కాదు నాతో ఉన్న 4 మెంబర్స్ కూడా ఆ థాట్‌లోనే ఉన్నారు. అబ్బా! ఈళ్ళెంత గొప్పగా బతుకుతున్నారా! అరే! మనం బతకాలి కదరా! అనే థాట్‌లోకి వాళ్ళు ఫుల్‌గా తీసుకెళ్ళిపోతారు. అవునా? మీరు కూడా ఇలా చేంజ్ అవ్వాలంటే, ఇలా డెవలప్ కావాలంటే, ఇలా మీరు మంచిగా డబ్బులు సంపాదించుకోవాలంటే మా కంపెనీలో జాయిన్ అవ్వండి అని చెప్తారు.
ఒక విధంగా వాళ్ళు చెప్పే మాటలు మనల్ని హిప్నాటిజం చేస్తున్నట్టే ఉంటది. మనం అప్పుడు తెలుసుకోలేం కూడా. వాళ్ళు చెప్పే మాటలకి మనం స్టన్ అయిపోతాం అప్పటికే. ఆ టైంలో మనకు ఆలోచించే టైం కూడా ఉండదు. అంత హిప్నాటిజం చేస్తారు వాళ్ళనేది. బయట చూస్తున్నారు గదా! ఒక్కొక్క కంపెనీ చుట్టూ వందల మంది తిరుగుతున్నారు. వాళ్ళలో ఒకరికైనా జాబొచ్చిందా? జాబులు లేవక్కడ. ఒకవేళ జాబొచ్చిందనుకోండి 10,000 15,000 20,000 మాత్రమే మీకు సాలరీ ఇస్తారు. ఆ జీతం మీకు సరిపోదు కదా! ఆ జీతంతో నువ్వు ఎప్పుడు కారు కొంటావు? నువ్వు ఎప్పుడు బైక్ కొంటావు? నువ్వు ఎప్పుడు ఇల్లు కట్టించుకుంటావు? ఎప్పుడు నువ్వు లగ్జరీగా ఇతర దేశాలకి టూర్‌కెళ్తావు? అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ మీరు సంపాదియాలంటే మా కంపెనీలో జాయిన్ అవ్వండి. ఇవన్నీ సాధించగలవు అని థర్డ్ రౌండ్‌లో చెప్పడం జరుగుతుంది. థర్డ్ రౌండ్ అయిపోంగానే అప్పుడు షురు చేస్తారోళ్ళు. ఫోర్త్ రౌండ్ కొంచెం టఫ్‌గా ఉంటది. థర్డ్ రౌండ్ పూర్తవుతుంది. అప్పటికే మనం జాబ్ సంపాదించేసాం. థర్డ్ రౌండ్ దాకొచ్చాం కదా! అప్పటికే మన లైఫ్ అనేది ఒక రేంజ్‌లో ఆలోచించేసుకుంటాం. ఆ ఒక్క రోజులోనే మన 100 ఏళ్ల లైఫ్‌ని డిసైడ్ చేసుకుంటాం పూర్తిగా. ఇలా ఉంటది మన లైఫు. అలా మైండ్ సెట్టు ఆళ్ళు మెల్ట్ చేసి పెట్టేస్తారంతే. ఆ టయానికి. మధ్యాహ్నం నుంచి ఫోర్త్ రౌండ్ స్టార్ట్ అయింది. ఒక 3:20కో ఎప్పుడో స్టార్ట్ అయింది. ఎళ్ళాము. ఆళ్ళొక అప్లికేషన్ ఇచ్చారు. రాసాము. అందరికీ ఏదో మనమేదో డిగ్రీ గదా! 10థ్ గదా! ఇలా మనం కష్టపడి అంతకన్నా ఇంగా మనం ఇంగ రాయగలరా, ఇంగా మంచిగా రాయగలరా ఆడుండే చిన్న చిన్న క్వెషన్స్ అయ్యి. ఇంట్రడక్షను, నువ్వెవరు? నువ్వేం జేస్తుంటావు? ఎక్కడ? ఏం చదివావు? చిన్న చిన్న క్వెషన్‌లుంటాయి అంతే. రాసాము. అంటే అదే ఇంటర్‌వ్యూలోని మా కంపెనీలో మీరు జాయిన్ అవ్వాలంటే, మీరు డెవలప్ అవ్వాలంటే, మీరొక 15,000-20,000 లోపల మేమొక కిట్ ప్రొవైడ్ చేస్తాం. ఆ కిట్ అనేది మీరు తీసుకోండి అని చెప్తారు. సర్లే మనం ఇంత లైఫ్ వస్తుంది గదా! మనకింత మంచిగా వస్తుంది గదా! మనం గ్రో అవ్వచ్చేమో అనేసి ఇప్పుడు నాలాంటోళ్ళే అందరని చెప్పను. కొంచెం అందరూ మెచ్యూర్డ్‌గా ఆలోచించచ్చు. కొంతమంది ఇంకా మంచిగా ఆలోచించచ్చు. కానీ వచ్చేసి ఆ టైంలో నేనే కాదు, నా పక్కన 20 మంది కూడా అలాగే ఉన్నారు. వెంటనే మేము తెచ్చిన మనీ 20,000 అలాగే కట్టేసాం. ఒక నైటో మేబీ మార్నింగో నెక్స్ట్ డే మార్నింగో ఆ కిట్ వచ్చింది. ఆ కిట్‌లో వచ్చేసి సమ్ ప్రొడక్ట్‌లున్నాయి కొన్ని. సోప్ కావచ్చు, షాంపూ కావచ్చు. ఇలా కొన్ని ఒక 10 ప్రొడక్ట్స్ దాకా ఉన్నాయి. దాని గురించి మళ్ళా చెప్పుకున్నాం. ఆ నుంచి కథ షురు అవుద్ది. ఎలా ఉంటదంటే ఇంగ చెప్పనవసరం లేదు అసలకి. అప్పటిదాకా స్టార్ హోటల్‌లో ఇంటర్వ్యూ పెట్టిన వాళ్ళు నేరుగా తీసుకొచ్చి రేకుల షెడ్‌లో పెట్టేశారు. సరేలే ఎట్టోకట్ట అడ్జస్ట్ అయ్యాము. ఇప్పుడు మేము ఫ్రెషర్స్ కదా! అంటే కొంచెం మాకిలా ఉంటదేమో, ఆ తర్వాత సక్సెస్ అయితే మంచిగా ఉంటదేమో అనుకున్నాం. ఆ మీటింగ్‌లో స్టార్ట్ చేశారు. మీరు కిట్ తీసుకున్నారు గదా! ఆ కిట్ కొనుక్కోవాలంటే బయట మార్కెట్‌లో చాలా కాస్ట్ ఉంది. మన కంపెనీ మాత్రం చాలా తక్కువ కాస్ట్‌లో మీకిచ్చింది. మన కంపెనీలో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఇస్తుంది ఈ కిట్ అనేది వాళ్ళు మనకు చెప్పడం జరుగుతుంది. సరే చెప్పారు బానే ఉంది. మళ్ళా అది కూడా జస్ట్ 20,000, 25,000 అని చెప్తారాళ్ళు. సరే అది కూడా గమ్ముగున్నాం మేము. మీరు కిట్ కొన్నారు కాబట్టి ఈ కంపెనీలో మీరు కూడా ఒక డిస్ట్రిబ్యూటర్ అని చెప్పారు. అప్పటికి కూడా మా మట్టి బుర్రకు తగలలే ఏమనేది. మీరు జాయిన్ అయ్యారు కాబట్టి మీరనేది ఇంకా గ్రో గావాలంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ కావచ్చు, ఇలా మీ అండర్‌లో జాయిన్ చేసుకోండి. దానికి గూడా లెఫ్ట్ సైడ్ ఒక 10 మందిని, రైట్ సైడ్ ఒక 10 మందిని జాయిన్ చేసుకోమని చెప్పారు. అయిపోయింది. అంతటితో 20,000 పెట్టేసాం అక్కడ. డబ్బులయిపోయినియి. ఇంగేం చేయాలి? ఇది మనకు రాదు. ఆళ్ళు ఇంటర్వ్యూలో చెప్పిందొకటి, ఇంటర్వ్యూలు అయిపోంగానే చెప్పింది ఇంకొకటి. అప్పుడు అర్థమైంది మాకు. ఈడల జ్ఞానోదయం అప్పుడొచ్చింది. అలాగే మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు ఎవరైనా కిట్ తీసుకుంటే ఒక 20%, 25% మీకనేది కమిషన్ వస్తుందని చెప్పారు. ఇదేందిరా బాబు! మొన్ననేమో మనం సక్సెస్ అవ్వచ్చు. ఈ జాబ్ ఇలా ఉంటది, అలా ఉంటదని చెప్పారు. ఇప్పుడేమో కమిషన్ అని చెప్తున్నారు అని చెప్పారు. అప్పటికి మా ఊరోళ్ళు ఒక ఇద్దరు ముగ్గురున్నారు. అలా వాళ్ళని కొంతమంది జాయిన్ చేయండి. మీకింత కమిషన్ వస్తుంది. వాళ్ళ కింద ఇంకొంతమంది జాయిన్ అవుతారు కదా! వాళ్ళ నుంచి కూడా మీకు కమిషన్ వస్తుందని చెప్పడం జరిగింది. మళ్ళీ కొంతమందుంటారు కదా! మీ ఫ్రెండ్సు, వాళ్ళ ఫ్యామిలీసు
ఎవరైనా ముసలి వాళ్ళకి ఇలాంటి మంచి మంచి ప్రొడక్ట్ ఉన్నాయి. దాని గురించి మీరు కాల్ చేసి వివరంగా చెప్పండి అని చెప్తారు. మీరు కాల్ చేసి వాళ్ళకేం చెప్తారంటే, ఇవి న్యాచురల్ ప్రొడక్ట్స్. ఈ వరల్డ్‌లోనే నంబర్ 1 క్వాలిటీ అని చెప్పమంటారు. ఈ ప్రొడక్ట్ గాని మీరు వాడితే ఏదైనా కావచ్చు. ఈ ప్రొడక్ట్ గాని మీరు వాడితే చాలా హెల్తీగా, చాలా ఆరోగ్యవంతంగా ఉంటారు. నాణ్యత కలిగిన ప్రొడక్ట్ ఇది అని మనకి చెప్పి ఎదుటి వాళ్ళకి చెప్పమంటారు. ఎవరు ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి ఈ ప్రొడక్ట్ అమ్మండి అని చెప్తారు. మార్కెట్‌లో దొరికే ప్రొడక్ట్ కన్నా కూడా ఇది చాలా బెటరు, మంచిది అండ్ నేచురల్‌గా తయారైందని చెప్తారు. మనం గుడ్డిగా నమ్మేస్తాం. నమ్మేసి ఇంక షురూ చేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్, మార్నింగ్ ఒక 4:30కో, 5కో లెయ్యాలి. లేసేసి ఫ్రెష్‌గా స్నానం చేసి 5:30, 6 కల్లా క్లాస్ ఉంటది. ఆ క్లాస్‌లో మనలాంటి బకరాలు కనీసం ఒక 200, 300 మందుంటరు. వాళ్ళకి మనం ఏం చెప్పకూడదు. ఈ ప్రొడక్ట్ గురించి ఏం చెప్పకూడదు. అక్కడ గూడా ఏందంటే, మంచిగా ఒక్కొక్కరొస్తారు రోజు టక్ చేసుకొని, షూస్ ఏసుకొని మంచిగా చెప్తారు. ఏదో మీరిలా మీరిలా ఉండండి, ఇలా చేయండని. హ్మ్. సర్లే అనేసి అప్పటికి ఓపిక చేసుకొని హ్మ్. మా ఫ్రెండ్స్ కొంతమందికి చేశాను. నాకే తప్పనిపిచ్చేసింది నిజం చెప్పాలంటే. వద్దురా మనం మోసపోయాము. ఎందుకురా ఎదుటోళ్ళని మోసం చేయాలి. నాకెంతో అసలకి ఎట్లుందంటే అసలకి ఇది మనకొద్దురా బాబు! మనకు పోతే పోయిన 20,000 ఇంట్లో ఇంటికి ఫోను చేశాను. విషయం చెప్పాను. ఇది మా అని చెప్పాను. చెప్తే సర్లే అని ఇంక పోతే పోనీలే నువ్వొచ్చేసేయి అని చెప్పింది. ఓపిక చేసుకున్నాను. టయానికి ఫీవర్ గానొచ్చింది. నెక్స్ట్ డే మీటింగ్‌కెళ్ళాను. వెళ్ళేసి అవునా మీటింగ్ ఇన్నాను. ఈ మీటింగ్‌కి నాకున్న ఫీవర్‌కి బాగా సింక్ అయింది. నువ్వు పోరా ఇంటికి అని చెప్పేసి అర్థమైనట్టుంది నాకు గూడా. అదే సిట్యుయేషన్‌లో మా ఫ్రెండ్‌కి గూడా ఫీవరొచ్చింది. మా ఊరు నుంచి ఒక 100 కిలోమీటర్స్ అవతల అబ్బాయికి గూడా ఫీవరొచ్చింది. సరేలే అనేసి రెస్ట్ తీసుకున్నాము. అతనికి కూడా ఏమో మనసుకేమన్నా వచ్చిందేమో ఇంటికెళ్ళిపోదాం అనిపిచ్చింది. సర్లే అనేసి అంత ఫీవర్‌లో కూడా ఓపిక చేసుకొని ఎలాగోలాగా నేను ఇంటికి వస్తా ట్రైన్‌లో అనుకోని చెప్తున్నా. ఎట్టో ఒకటి ఇంటికెళ్తున్నాము ప్రశాంతంగా. ఇదేందిరా బాబు! మన పక్కన 10 మంది 10 మందిని చేర్చమని చెప్తున్నారు. ఈ పక్కన 10 మంది చేర్చమని చెప్తున్నారు. ఏదో ప్రస్తుతానికైతే ట్రాప్‌లో ఇరుక్కున్నాను. ఎట్టోగొట్ట పోతే పోయిన 20,000 ఇంట్లో ఇలా ఎటు మనకుంటాయి గదా! ఇంట్లో పోతే డబ్బులు వృధా చేసేసావు అది ఇది అనేసి అని అంటారు. సరేలే అంటే అన్నారు. అంటే ఒక 10 రోజులు అంటారు, 20 రోజులు అంటారు. తర్వాత గమ్ముకుంటారు కదా! అనేసి నేను గమ్ముకున్నా. ఒరేయ్! ఒకవేళ మనం గాని ఏ రోజుని గాని చేర్చుంటే ఆళ్ళ సిట్యుయేషన్ ఎలా ఉందో ఎక్కువ డబ్బులున్నోళ్ళు కావచ్చు, డబ్బులు లేనోళ్ళు కావచ్చు. ఒకవేళ డబ్బులు లేనోళ్ళైతే అదే 20,000 వాళ్ళు ఎంతో కష్టపడి తెచ్చుకుంటారు నాలాగే. అప్పుడు అర్థమైంది నాకు. ఒరేయ్! చేర్చకున్నోడనే బెటరు. ఒకవేళ చేర్చుంటే వోళ్ళు నష్టపోయేవాళ్ళు అనేసి నాకనిపించింది. అందుకే నేను ఎవ్వరిని సజెషన్ ఇవ్వలేదు. సజెషన్ చెప్పలేదు. ఒరేయ్! నువ్వు చేరరా ఇటు చేరొద్దనేసి. నేనే ఒక 20, 25,000 కట్టి మోసపోయాను. ఇంకొద్దురా బాబు అనేసి డబ్బులు పోయాయి. ఎలాగోలా బాబు అనేసి ఇంటికి సేఫ్‌గా పోతే చాలు. చాలా లాంగ్ వచ్చేసాము. 3 డేస్ జర్నీ అంటే మీరే లాంగ్ డిస్టెన్స్ అనుకోండి. నాన్ స్టాప్ జర్నీ అది కూడా. హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర, మహారాష్ట్ర నుంచి కూడా 300 కిలోమీటర్స్ వెళ్ళాలి. అక్కడ మన లాంగ్వేజ్ రాదు. ప్లస్ ఏందంటే మనం ఉండే ఏరియాలో మాత్రమే మన తెలుగోళ్ళు. అది కూడా ఏందంటే అక్కడ అదే జాబ్ కోసం వచ్చినోళ్ళు మాత్రమే ఉంటారు. ఫస్ట్ 3 డేస్ వరకే బాగా రిచ్‌గా చూసుకుంటారు. ఆ 3 డేస్ అయిపోతే వరకు ఫుడ్డు బాగుండదు. అసలకేమీ బాగుండదు. ఏమనంటే మీరు 20,000 ఊరకనే కట్టారా? రూమ్‌కి కట్టారు, వాటికి కట్టారు, వీటికి కట్టారు అని చెప్తారు. ఈ స్కామ్ ఎలా జరుగుతుంది? కొన్ని నిజాలు, కొన్ని వాస్తవాలు. ఎందుకంటే చెప్పేదానికి చాలా ఉన్నాయి. కొన్ని మాత్రం చెప్తాను నేను. ఇప్పటికే వీడియో చాలా లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి మనం కొంచెం కొన్ని మెయిన్ పాయింట్స్ టచ్ చేసుకుంటా ఎళ్తా. మీరు జాబ్ చేయాలంటే అది ఏ కంపెనీ అయినా పర్లేదు. అది జెన్యూన్ కంపెనీయా అని తెలిస్తే మాత్రం జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ కంపెనీ మంచిదా? కాదా? లేతే గూగుల్‌లో కానీ, యూట్యూబ్‌లో గాని సెర్చ్ చేసి చూడండి. ఇది జెన్యూన్ కంపెనీయేనా? ఫ్రాడ్ కంపెనీ కాదు గదా! మనం జాయిన్ అవ్వచ్చా? ఫస్ట్ మీరు తెలుసుకోండి. ఒకవేళ జాయిన్ అవ్వాలంటే. ఉంటాయి. జెన్యూన్ కంపెనీస్ కూడా ఉంటాయి కాదనను. 100%లో ఒక 9%, 10% మాత్రమే జెన్యూన్ కంపెనీలుంటాయి. మిగతా 90% మాత్రం అన్నీ ఫ్రాడ్ కంపెనీసే. నాకు తెలిసైతే. మీరు ఏ కంపెనీ చేరతారో ఆ కంపెనీ గవర్నమెంట్ లైసెన్స్ తీసుకుందా? అది చూడండి.
ఇది నిజమా? కాదా? అని ఫస్ట్ తెలుసుకోండి ఆ కంపెనీ గురించి. మీరు గుడ్డిగా జాయిన్ అవ్వద్దు. ఈ ప్రొడక్టు బయట వాటికన్నా చాలా న్యాచురల్‌గా, చాలా హెల్తీగా, తక్కువ రేట్‌లో వస్తాయని చెప్తారు. ఓపెన్ మార్కెట్‌లో పెడితే వాటికి అసలు తీసుకునే వాళ్ళే ఉండరు. అది కూడా 2000, 3000 అమౌంట్ అయ్యే ప్రొడక్ట్‌ని మనకేమో ఏదో వాళ్ళు ఫ్రీగా ఇచ్చినట్టు ఒక 10,000కో, 15,000కో మనకనేది ఇస్తారు వాళ్ళు. మీరు ఎలా సక్సెస్ అయ్యారు? కార్లు కొన్నారు, బైకులు కొన్నారు, విల్లా కొన్నారు, లగ్జరీగా టూర్‌లకెళ్లారు. మరి ఈ ప్రొడక్ట్ వీడియో గాని పెట్టొచ్చు కదా! ఎలా తయారు జేస్తున్నారు? ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జేస్తున్నారు? వీటి పరిస్థితి ఏంది? నేచురల్ ప్రొడక్ట్ అంటున్నారు గదా! ఆర్గానిక్ ప్రొడక్ట్ అంటున్నారు గదా! వీడియోస్ గాని పెడితే చూస్తారు కదా! అయి గాని చూపియండి. మీ కంపెనీలో జాయిన్ అయ్యే వాళ్ళకి. ఎంఎల్ఎం మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామ్. నాకు తెలిసి ఇదే అనుకుంటున్నా. నేను ఏ కంపెనీ గాని, ఏ పర్సన్ గాని ఉద్దేశించి చెప్పడంలే. నేను మోసపోయాను గాబట్టే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఈ వీడియో చూసి 100 మందిలో కనీసం 5 మంది చేంజ్ అయినా చాలని నా ఉద్దేశం. అంతేకాని ఎవరినో ఉద్దేశించి ఏదో చేయాలని కాదు. కొంతమంది, అందరూ కాదండి. కొంతమంది మాత్రమే ఎలా రాంగ్ వేలో మనీ సంపాదించాలి ఈ లక్ష్యం. కొన్ని జెన్యూన్ కంపెనీస్ ఉంటాయి. కొంతవరకు కొంతమంది సక్సెస్ అయ్యి ఉండవచ్చు. నేను కాదనడంలే. చాలా వరకు స్కామ్ జరిగే కంపెనీలే ఎక్కువున్నాయి. దాని ఉంచుకొని ఎగ్జాంపుల్‌కి ఇంగా ఇది రీసెంట్‌గా జరిగిందిది. ఒక 10 ఆర్ 15 డేస్ ముందు జరిగింది. ఇది కూడా చెప్తాను. కొంచెం వీడియో లెంత్ అయినా పర్లేదు. ఎందుకంటే ఈ వీడియోని మళ్ళీ మళ్ళీ చేయలేను కాబట్టి చెప్పేస్తా ఇప్పుడు ఒకటేసారి. ఇలాంటి కంపెనీలు అసలు ఎవరు రన్ చేస్తారో, ఎక్కడుంటారో అసలు ఎవరికీ తెలవదు. అదే మీటింగ్‌లో ఏమంటారు వాళ్ళు, ఇది పెద్ద కంపెనీ, చాలా పెద్ద పెద్ద కంపెనీతో కొలాబరేషన్ అయి ఉన్నాయి. మీకు లైఫ్ చాలా విలాసవంతంగా, చాలా లగ్జరీగా ఉంటుంది అని చెప్తారు ఆ మీటింగ్‌లో. ఇది గాని స్కామ్. మీరు మోసపోవద్దు. ఎలాంటి కంపెనీ అయినా కూడా నువ్వు జాబ్ జాయిన్ అయితే సింగిల్ రూపీ కూడా అడగరు వాళ్ళు. ఎవరైతే ఒకవేళ డబ్బులు అడగతారో అది స్కాము. 100% స్కాము నాకు తెలిసైతే. ఏ కంపెనీ కూడా నువ్వు జాయిన్ అయ్యేటప్పుడు రూ. 1 కూడా అడగదు. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. జనాలు ఏ విషయంలో మోసపోతారో స్కామర్సు అలాంటి విషయాలు గట్టిగా పట్టుకొని అమాయకులను గావచ్చు, నిరుద్యోగులను గావచ్చు, లేతే హౌస్ వైఫ్‌లని గావచ్చు, ఇలా కొంతమందిని లైఫ్‌ని నాశనం చేసేస్తున్నారు చెప్పాలంటే. జాబ్ అంటే అంత ఈజీ కాదు. అది ప్రైవేట్ కంపెనీ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఏ సెక్టర్ అయినా కావచ్చు. ఏ జాబ్ అయినా ఈజీగా వస్తుందంటే రాదు కదా! అందులో ఈ 2025లో అస్సలు రాదు. చిన్న చిన్న పోస్టులకే మనం అనేది చాలా ప్రాసెసింగ్ ఉంటది. అట్టాడిది ఈళ్ళు ఈజీగా ఇచ్చేస్తుంటే ఇలాంటి అమాయక ప్రజలు ఖచ్చితంగా వెళ్లి మోసపోతారు. ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. అసలు నేను ఈ వీడియో చేసానికి ముఖ్య ఉద్దేశం రీసెంట్‌గా జరిగిన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక చిన్న స్కామ్ అనుకోవచ్చిది. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తూ ఉన్నాను. కనీసం వెంటనే ఒక, ఒక 10 ఆర్ 20 వీడియోస్ వచ్చాయి. దాంట్లో ఏమని చెప్తున్నారంటే కింద ఒక నంబర్ ఇచ్చారు. సరే బాగుంది. నంబర్ ఇచ్చారు. ఆళ్ళేం చెప్తున్నారంటే మీకు పార్ట్ టైమ్ జాబ్ కావాలన్నా, ఫుల్ టైమ్ జాబ్ కావాలన్నా, మీరు మంచి లగ్జరీ లైఫ్ సంపాదించాలన్నా ఈ నంబర్‌కి కాల్ చేయండి అని చెప్పారు. సరే అనేసి నంబర్ తీసుకొని కాల్ చేశా. నంబర్ తీసుకొని కాల్ చేస్తే మీరేం చేస్తున్నారు అని ఫుల్ డీటెయిల్స్ అడిగారు. సార్ ఈ విధంగా సార్ డిగ్రీ చేశాను. అంతా అయిపోయింది అని కొంచెం ఖాళీగా ఉన్నాను అని చెప్పా. సరే చెప్పాను గదా! మీకొక జూమ్ కాల్ లింక్ పెడతాను. ఆ లింక్‌లో ఈవినింగు 5:30కి అని చెప్పారు. సరే అనేసి లింక్ పెట్టారు. లింక్ పె ఆ లింక్ ఓపెన్ చేసి జూమ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని చూశాను. నెక్స్ట్ డే వచ్చేసి ఈరోజు 5కి లింక్ పెడితే నెక్స్ట్ డే వచ్చేసి 6కి లింక్ పెట్టారు. సరే ఆ లింక్ గాని ఓపెన్ చేసా చూసా. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి 10:00 పెట్టారు. హాఫ్ అన్ అవర్ లింక్ అది. అది గాని చూసా. అన్ మళ్ళా అదే రోజొచ్చేసి 2 గంటలకు పెట్టారు. మళ్ళా లింకు అది గూడా చూసా. ఆల్‌మోస్ట్ ఈ కాల్స్ అన్ని ఆల్రెడీ రికార్డింగ్ కాల్స్ ఇయి. ఎవరో ఆల్రెడీ మాట్లాడేసుంటారు. సేమ్ కాల్సే రిపీట్‌గా వస్తున్నాయి. ఫస్ట్ అర్థం చేసుకున్నా. అరే! ఇదేందిరా బాబు! కొంచెం ఎక్కడో ఇది లైఫ్‌లో మనకి టచ్ ఉంది అనుకున్నా. సర్లే అని గమ్ముగున్నా. సర్లే అనేసి ఒక 3 డేస్, 4 డేస్ అయిన తర్వాత ఏందంటే, ఈ విధంగా మీకు మీరు ఒక గూగుల్ షీట్‌లోనో, దాంట్లోనో కొన్ని క్వెషన్స్ మీకు పెడతాము. మీరు ఆన్సర్ చేయాలని చెప్తారు. సరే అనేసి సింపుల్ క్వెషన్స్ ఎలా ఉంటాయంటే, చాలా సిల్లీగా ఉంటాయి. ఇది ఈ కంపెనీలో ఎందుకు చేరతారు? మీరెంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఇలా చిన్న రీజన్స్ ఉంటాయి. సర్లే అనేసి
దాన్ని ఫిల్ చేసేసా. అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ 10:00 ఫోన్ చేసి కొన్ని డాక్యుమెంట్స్ పెట్టమని చెప్పిండ్రు. నాకప్పుడు డౌటొచ్చింది. ఓరేయ్! ఈ ఆధార్ కార్డ్ ప్రూఫ్స్ ఎందుకురా అని జెప్పేసి. అప్లికేషన్ ఫీజ్ ఉంటదండి. 3500 ఎంతో జెప్పారు. మీరు గాని ఒకవేళ ఈ జాబ్ ఇంట్రెస్ట్ గాని లేకపోతే మీ మనీ మీకు రిటర్న్ చేస్తామని చెప్పారు. అప్పుడు ఒక క్లారిటీ వచ్చేసింది నాకు. ఒకప్పుడులో దెబ్బతిన్నాను. ఇంకొద్దు అని జెప్పేసి వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అయితే ఏం పెట్టలేదు. నెక్స్ట్ ఫోన్ కట్ జేసేసాను. ఒక 2 ఆర్ 3 డేస్ కాల్ జేయలేదు. వాళ్ళే మళ్ళా కాల్ జేశారు. కాల్ జేసి, "ఏం సార్ ఈ విధంగా మీరు అంతా సెలెక్ట్ అయ్యారు కదా! మీరు పెట్టుకోవచ్చుగా" అని చెప్పారు. సర్లే అనేసి నాకు ఇంట్రెస్ట్ లేదు మేడం. ఇది కొంచెం ఫేక్ కంపెనీ అని చెప్పాను. అయిపోంగానే ఒక 5 డేస్ తర్వాత ఈళ్ళొచ్చేసి వేరే వాళ్ళకి నంబర్‌లిచ్చారు. వాళ్ళు మళ్ళా ఇన్‌స్టాలో మెసేజ్ పెట్టారోళ్ళు. "మీకు ఇంట్రెస్ట్ ఉందా? మాకొక కంపెనీ ఉంది. మీరు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం మనీ తెచ్చుకోండి." ఆ డిస్ట్రిక్ట్‌లని చెప్పను. కాతే ఇక్కడ లోకల్‌లోనే చాలా ఉన్నాయి. అప్పుడు అర్థమైంది నాకు. ఓయ్! ఇది ఫ్రాడ్‌రా! ఇది ఫ్రాడ్ కంపెనీ. ఇది కొంచెం ఏమంటారు దాన్ని? ఇది మంచిది కాదు. ఇలా చాలామంది మోసపోతున్నారు. సర్లే అనేసి ఒక వీడియో చేద్దాము. మనం యూట్యూబ్ స్టార్ట్ చేసాం కదా! ఒక వీడియో చేద్దాము అనేసి నేను ఏ కంపెనీని కానీ, ఏ వ్యక్తిని కానీ ఉద్దేశించి అనడంలే. ఇలా జనాభా మోసపోతున్నారు కాబట్టి ఒకటి చేద్దాం అనుకున్నా. ఇన్‌స్టాలో ఒకటే నేను అనుకునింది. అరే బాబు! ఏదైనా సరే కావచ్చు. నువ్వు జాబ్ ఇస్తానంటే ఫుల్ డీటెయిల్స్ చెప్పు బాబు. నువ్వు ఫుల్ డీటెయిల్స్ చెప్పకుండా నీ ఇష్ట ప్రకారం కింద మీ లైఫ్ చేంజ్ అయిపోద్ది. మీరు అట్ట అయిపోతారు, ఇట్ట అయిపోతారు. ఆ నంబర్‌కి కాల్ చేయండి. నీకు జాబ్ ఇచ్చే ఉద్దేశం ఉంటే ఒక 5 నిమిషాలు వీడియో పెట్టు. లేకపోతే 3 నిమిషాలు షార్ట్స్ వీడియో పెట్టు. ఈ జూమ్ కాల్‌లేంది? అప్లికేషన్ ఫీజులేంది? నాకు అర్థం కాలే అసలకి. ఎందుకు ఇలా? అరే! నీకు ఒక రూపాయి రావచ్చు నేను కాదనను. ఎందుకురా 10 మందిని మోసం చేస్తావు అని నేను అంటున్నా. నిజమే కదా! నీకేమైనా జాబ్ ఇయ్యాలంటే నీకు ఇప్పుడు చాలామంది ఇప్పుడు యూట్యూబ్‌లో కావచ్చు, ఇన్‌స్టాలో కావచ్చు చాలామంది జెన్యూన్ చెప్పేవాళ్ళున్నారు. కొంతమందైతే రియల్‌గా పాపం వోళ్ళు విత్ దాన్నేమంటారు? డీటెయిల్స్ ఫుల్‌గా చెప్పేవాళ్ళున్నారు. కానీ ఇలా ఫేక్ జాబ్స్ ఇచ్చేవాళ్ళు మాత్రం కింద నంబర్ ఇచ్చేస్తారు. అది కూడా అఫీషియల్‌గా ఏందో నా సారంగా "నీకు జాబ్ ఎక్కడ లేదు. ఈ పార్ట్ టైమ్ జాబు, ఫుల్ టైమ్ జాబు" అని ఇస్తుండే. సర్లే అనేసి ఖచ్చితంగా వీడియో చేయాలనుకున్నాను. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటది. కాపోతే దీంట్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటది. ఇది స్కామ్‌లో డబ్బు కట్టి మోసపోయినా, లేదా డబ్బు కట్టమని వోళ్ళు ప్రెషర్ చేస్తున్నా, లేదా బెదిరింపు కాల్స్ వచ్చినా, ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోను నంబర్ సైబర్ క్రైమ్ వాళ్ళకి కాల్ చేయండి. నంబరొచ్చేసి స్క్రీన్ మీద ఇస్తున్నాను ఒకసారి చూసుకోండి. ఈళ్ళకి మీరు కాల్ చేసినప్పుడు క్లారిటీగా, డీటెయిల్డ్‌గా ఇన్ఫర్మేషన్ ఇలా జరిగిందని కొంచెం నిదానంగా, నీట్‌గా చెప్పండి. వాళ్ళనేది మీకు సహాయం చేయడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది జరిగిన రియల్ స్టోరీ. నాది కాబట్టే నేను చెప్తున్నాను. ఒకరిని ఉద్దేశించో, ఒక కంపెనీని ఉద్దేశించో నేను చెప్పడంలే. ఎందుకంటే నేను మోసపోయాను కాబట్టి, ఇలా ఎవ్వరు మోసపోకూడదని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సమాజంలో మోసగాళ్ళు, ఆర్థిక నేరగాళ్ళు, ఎలా డబ్బులు కాచేయాలి అనేవాళ్ళు చాలామంది ఈ సమాజంలో ఉన్నారు. ఈ కంపెనీ కాకపోతే ఇంకొక కంపెనీ స్టార్ట్ చేస్తారు. ఆ కంపెనీ కాకపోతే ఇంకొక కంపెనీ స్టార్ట్ చేస్తారు. వాళ్ళ టార్గెట్ ఏంది? ఎలాగైనా మనీ సంపాయాలి. అమాయక ప్రజల్ని మోసం చేయాలి. ఇదే టార్గెట్ వాళ్ళకి. నాలా ఎవరు మోసపోకూడదని ఈ వీడియో డేర్ చేసి చేస్తున్నాను. నా వీడియోలో మీకు జెన్యూన్ అండ్ హానెస్ట్ కంటెంట్ అనిపిస్తే మాత్రమే నా వీడియోని లైక్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ స్కామ్‌లో మీలో ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి మోసపోయి ఉన్నారా? లేదా మనీ కావచ్చు, లేకుండా ఉంటే ఏదైనా ఇబ్బందులు పడి ఉండొచ్చు. వారి కష్టాలు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నేనెందుకు పర్టిక్యులర్‌గా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయమన్నా అంటే, మీరు కామెంట్ చేసినప్పుడు దాన్ని చూసి కొంతమంది అమాయక ప్రజలు మోసపోకుండా ఉంటారని, కొంతమందైనా చేంజ్ అవుతారు కదా! అందుకనేసి నేను కామెంట్ సెక్షన్‌లో పెట్టమంటున్నాను. ఇది ఫ్రెండ్స్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామ్. యాక్చువల్‌గా నిజం చెప్పాలంటే, నా ఛానెల్‌లో వచ్చేసి ఇలాంటి వీడియోస్ ఎప్పుడు పెట్టలేదు. నా ఛానెల్‌లో ఎలాంటి వీడియోస్ చూడొచ్చంటే, న్యూ మొబైల్స్ అన్బాక్సింగ్, మొబైల్ యాక్సెసరీసు, ఏపీ న్యూ స్కీమ్సు, కొన్ని స్కీమ్స్ గురించి నీట్‌గా, ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కానీ ఎందుకో ఇలా కొంతమంది మోసపోతున్నారు కాబట్టి, ఈ వీడియో అనేది నాకు చేయాలనిపించింది. ఇలాంటి వీడియో మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు. అందుకనేసి మీ ఫ్రెండ్స్‌కి అందరికి షేర్ చేయండి.
నా ఛానల్ కొత్త ఛానల్ కాబట్టి కొంచెం గ్రో అవుతుంది. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ గాని చేసి ఉంటే నన్ను క్షమించండి. ఇలాంటి మంచి మంచి టెక్ నెట్స్ మీ ముందుకొస్తాను. మీ అందరి కోసం మీ వాసు. థాంక్ యూ ఆల్. జై హింద్.